నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓన్ అవలాగని చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కడనే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు. సుట్టిగా చూసి దిల్లు టైట్ చేసావే. మంత్రాలేవో ఎసి హ్యాకే చేసావే. ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా. నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా. నన్నేడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా. రింగుల జుట్టు చూసి పాడిపోయానే. నీ బొంగుల మాటలిని పాడిపోయానే. రంగుల కొంగు తాకి పాడిపోయానే. నీ గాలి తోకితేనే చచ్చిపోయానే. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక. అంటూ పిలిచి బతుకుతో ఘాటు చేసావే. చార్లీ ఘాటుకోకి గుండెల్లో పోరింగు దింపేసినావే. పతంగిల పైకి లేపి మధ్యలో మాట కోసేసినావే. పల్లికా బకరాన్ని చేసి పోసమ్మ గుడి కాడ ఇడిసేసినావే. రింగుల జుట్టు చూసి పాడిపోయానే. నీ బొంగుల మాటలిని పాడిపోయానే. రంగుల కొంగు తాకి పాడిపోయానే. నీ గాలి తోకితేనే చచ్చిపోయానే. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక. ఆ రాధిక అమాయకురాలండి పాపం కదా. గట్టిగా చెప్పట్లండి అందరూ. మరి మీ అందరి కోసం ఇదే హుషారులో ఇంకొంచెం ఊప